ముంపు గ్రామ బాధితులందరికీ నా యొక్క నమస్కారాలు. ఏదైతే మన సోదరులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ దృష్టిలో ఇప్పటికే ప్రభుత్వ దృష్టిలో ఇప్పటికే అధిక వర్షాల ద్వారా ఈ ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని తెలిసినా కానీ స్పష్టమైన రైతులకు హామీని ఇప్పటిదాకా ఇవ్వకపోవడం సిగ్గుచేటు భావనగా భావిస్తున్నాం. ఏదైతే ఎలక్షన్ సమయంలో మన దగ్గరికి వచ్చి ఓట్లు అడిగిన వారు ఈరోజు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించకుండా ఒక రైతుకు ఆత్మీయ బంధువుడిగా మాట్లాడించే పరిస్థితుల్లో కూడా లేరు. ఏదో నామకే వాసుగా ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది, రోడ్డు పైన చూడడం పోవడం జరిగింది. ఇప్పుడు మా నారేశ్వర్ గ్రామం, నేను తాజా మాజీ సర్పంచుని, నేను కూడా ఈ ముంపు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని, ఒక రైతుని కూడా. మా గ్రామం నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క పొలాన్ని చూస్తుంటే కళ్ళకు నీళ్లు కారుతున్నాయి. ఏంటంటే 6 కాలం కష్టపడే రైతు ఒక్క సంవత్సరం నష్టపోతే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడి పండించే ధాన్యం రైతులు ఏదైనా గిట్టుబాటు ధర కోసం దానికోసం చేస్తూ ఉంటాం. కానీ ఈ వరద నష్టం వల్ల సుమారు 5-6 గ్రామాలు నష్టపోవడం చాలా తీవ్రతను గురి చేస్తున్నది. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి 50,000 రూపాయలు వాళ్ళు అమలు చేయాలా, ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా కనీసం ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ అధికారితో ఇంత నష్టం జరిగిందన్న వివరాలు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం. ఇది ఎక్కడెక్కడైతే సోయా రైతులు కానీ వారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వినోద నుంచి చూసుకుంటే ఎంత గ్రౌండ్ చూసుకుంటే ఒక్క పొలం కూడా చేతికి వచ్చే పరిస్థితి కాదు కదా, చూడడానికి పరిస్థితి ఉంది. దాంట్లో పోతే ఇంకా మనకి అవసరం అనుకుంటే వేరే రోగాలు, జ్వరాలు కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు ఇళ్ళ శాఖలు ఏం పని చేస్తున్నాయి? ఓన్లీ ఎలక్షన్ కోసం, రాజకీయం కోసం, వాటి కోసం తిరగడమేనా? ఈ రైతుల కోసం చేసేది ఏమన్నా ఉందా అన్నది సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైతు సోదరులందరూ కోరుకునేది ఒకటే, మీరు ఇచ్చే బోనస్ ఇప్పటి వరకు ఎక్కడిచ్చారు? మీరిచ్చే రైతు బీమా ఎక్కడిచ్చిర్రు? మీరిచ్చే ఒక రైతు లేని వారికి కూలికి ఎక్కడిచ్చారు? కౌలు రైతుని ఎక్కడ ఆదుకున్నారు? ఏ కౌలు రైతు కన్నా ఇప్పటి వరకు ఏమైనా వచ్చిందా? ఒక ఎకరం కూడా భూమి లేని వ్యక్తులకు మనకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక కూలీనన్నా గుర్తించిండ్రా? ఏ కూలీనన్నా గుర్తించిండ్రా ఇప్పటి వరకు? అంటే సామాన్యంగా సాధారణంగా ఒక వ్యక్తి ఒక 2 ఎకరం కౌలు తీసుకునే వ్యక్తి అయితే ఎంత దారుణానికి ఇబ్బందిలో పడుతున్నారంటే అది చెప్పరని బాధగా భావిస్తున్నాం. ఇదే విధంగా తక్షణమే ఇది ఇత్తడితో ముగించేది కాదు. రైతాంగం పెద్ద ఎత్తున అవుతాం. ఇది కలెక్టర్ గారి దృష్టిలో కానీ, ఎంఆర్ఏ గారి దృష్టి కానీ, సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగం కలిసి కలెక్టర్ ముట్టడిని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలా. ప్రతి రైతుకు ఎకరానికి 50,000 ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాల్సిందిగా ఈ కమిటీ తరఫున, ఈ సమావేశం ఏర్పరిచిన రైతుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారంతో ప్రతి రైతుకు లబ్ధి చేరాలని ఈ రైతన్నలందరికీ చేతులెత్తి దండం పెట్టి ఈ సమావేశం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జవాన్, జై కిసాన్.